హాయ్ హలో ఎవ్రీవన్. మీరు తమ్నైల్ చూశారు కదా గైస్. గేమ్ చేంజర్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ డిస్కస్ చేయను, ఎక్కువ సోది మాట్లాడను, షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గేమ్ చేంజర్ అనేదానికంటే కూడా రామ్ చరణ్ గారు కంబ్యాక్ ఇచ్చిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఆయన యాక్టింగ్ తోటి పీక్స్లోకి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. 2 క్యారెక్టర్స్ ఉంటాయి, అది ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది. ట్రైలర్లో చూస్తే ఏదో ఇంకా 3 క్యారెక్టర్లు ఉన్నాయేమో అనే విధంగా డిజైన్ చేశారు. ఆల్రెడీ మేము డిస్కస్ కూడా చేసాం దాని గురించి, 3 క్యారెక్టర్లు ఉండొచ్చేమో అనేసి. బట్ 3 క్యారెక్టర్లు కాదు, 2 క్యారెక్టర్లు. అప్పన్న క్యారెక్టర్, అలాగే రామ్ గారి క్యారెక్టర్ రామ్ అనే పేరుతోటే ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆయన యాక్టింగ్ అయితే మాత్రం. తర్వాత శంకర్ గారి డైరెక్షన్లో మాట్లాడుకుంటే, దయచేసి శంకర్ గారు మీరు సినిమాలు చేయకండి, ఇంకా ఆపేసేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న అలాంటి స్టోరీస్ రావట్లేదు, అలాంటి స్టోరీ టెల్లింగ్ రావట్లేదు మీ దగ్గర నుంచి. డిసప్పాయింట్ అయిపోతూ ఉన్నాం. దయచేసి మీరు మూవీస్ చేయడం తగ్గించేయండి ఫస్ట్ థింగ్, ఓకేనా? ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అలా ఆగిపోతుంది. తర్వాత ప్రొడ్యూసర్ గారి గురించి, దిల్ రాజు గారి గురించి మాట్లాడితే, ఆయన ఎక్కడ పెట్టాలో బడ్జెట్ ఆయన బాగా తెలిసిన వ్యక్తి, ఆయన అలా అక్కడే పెట్టారు. బట్ ఈసారి ఎందుకో స్టోరీ సెలక్షన్లో తప్పటడుగేసారేమో అనిపిస్తుంది. బట్ ఆయన విజన్ మనం ఏం మాట్లాడలేం. నెక్స్ట్ మళ్ళీ మనకి సంక్రాంతికి వస్తున్నా ఉందా అయింది, దాని గురించి కూడా మన ఛానల్లో మాట్లాడుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, ఆయన అసలు ఎక్కడ మ్యూజిక్ వినిపించదు, ఒక్క ఎస్జే సూర్య గారి దగ్గర తప్ప. ఆ మ్యూజిక్ వచ్చేసి అక్కడక్కడ బాగా డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. అసలు ప్రెడిక్టబుల్గా అనిపించదు, అన్ప్రెడిక్టబుల్ అంటాడు కదా రామ్ చరణ్ గారు, అలాగే ఉంది మ్యూజిక్ అంతా కూడా. ఎస్జే సూర్య గారు వచ్చిన దగ్గర మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. సరిపోతే శనివారంలో చూసాం అలాంటి మ్యూజికే. దాని తర్వాత మళ్ళీ ఈ గేమ్ చేంజర్లో చూసాం. నెక్స్ట్ వచ్చేసి అంజలి గారు కానీ, హీరోయిన్ కానీ, వీళ్ళ క్యారెక్టర్లు అంత ప్రెడిక్టబుల్గా లేవు. అంటే ఇంకా డెప్త్గా రాయాల్సి ఉంది అనేది అనిపించింది. స్టోరీ అయితే అంత ఇదిగా అయితే అనిపించలేదు, పర్లేదు, ఒక యావరేజ్గా అనిపిస్తుంది స్టోరీ. అంటే రెగ్యులర్గా మన శంకర్ గారి దగ్గర నుంచి మనం చూస్తున్న స్టోరీస్ లాగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇందులో మాట్లాడుకోవాల్సి ఉన్న రామ్ చరణ్ గారు ఫస్ట్ మాట్లాడుకుంటాం. సెకండ్ వచ్చేసి ఎస్జే సూర్య గారు, ఆయన ఇచ్చారండి యాక్టింగ్, బా అవతల పడేశాడు అంతే. యాక్టింగ్ మామూలుగా ఇవ్వలేదు. ఆయన సీరియస్లోనే ఆయన మాట్లాడే ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్లో డిఫరెంట్ కామెడీ అయితే జనరేట్ అయింది. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఆయన యాక్టింగ్ గురించి ఇక ఏది మాట్లాడుకోవడానికి లేదు. ఫైనల్గా సినిమా బాగుందా లేదా అంటే, ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన రామ్ చరణ్ గారి ఎంట్రీ కూడా పీక్స్లో ఉంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఫుల్ డిసప్పాయింట్ చేసేసింది సినిమా. అసలు ఎక్కడ కూడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అది అనిపించలేదు. బట్ ఓవరాల్గా అయితే సినిమా అయితే ఒక్కసారి చూడొచ్చు. ఏదో చెప్పుకొని ఏదో హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడానికి అయితే లేదు. బట్ నా సైడ్ నుంచి సినిమా అయితే యావరేజ్ అండి. నెక్స్ట్ మళ్ళీ డాకు మహారాజ్ మూవీ ఉంది, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది. వాటి రివ్యూస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మన రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.